ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఏదో ఒక విషయంలో బాగా చింతిస్తున్నావు, బహుగా చింతిస్తున్నావు, మానసికంగా కృంగిపోతున్నావు, హృదయంలో నలిగిపోతున్నావు, నిద్ర పట్టక మంచం మీద నువ్వు ఇటు అటు దొర్లుతున్నావు. ఆ టెన్షన్ని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక భోంచేయడం కూడా నువ్వు మానేస్తున్నావు. సహోదరి, ఎంతకాలం నువ్వు చింతించటం వల్ల నువ్వు ఏమి సాధించగలవు? ఒక విషయం నన్ను చెప్పమంటారా? మనం చింతిస్తున్నాము అంటే దేవుణ్ణి విశ్వసించటం లేదు అని అర్థం. మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నాము అంటే చింతించనవసరము లేదు అని అర్థం. ఈరోజు ఒకవేళ మీరు చింతిస్తున్నట్లయితే, దేని విషయమైనా చింతిస్తున్నట్లయితే, దయచేసి ఆ చింతను దేవుని మీద వేసేసేయండి. మనం ప్రశాంతంగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు.